అసలు పవన్ కళ్యాణ్కి ఏమైనా ఉందా? అతను 2 సీట్లకి వెళ్ళలేదు, ఇంకేంది ఆయన గురించి ఆలోచన? మాకు టైం వేస్ట్. నువ్వు దేనికి దించాలి? గద్దె ఆడ దించుతుడు. అసలు అతని సీట్లో 2 గెలవలేదు. అతను గెలిచిన 1 పాలకొల్లు మాకలే వచ్చిండు. ఇంకేం దించుతుడు గద్దె? గద్దె ఏం దించుతుడు? 151, 175 మా టార్గెట్. కుప్పం కూడా చంద్రబాబు పోయే పరిస్థితి లేదు. 175 కొడితే మేము నోట్లో ఏలు పెట్టి కూర్చుంటామని పవన్ కళ్యాణ్ నోట్లో ఏలు కాక ఏం చేస్తారు? ఏం చేస్తారు? నువ్వు పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ, లోకేష్ కానీ, బాలకృష్ణ కానీ ఎద్దునాడికి చెబుతున్నా, మా జగన్మోహన్ రెడ్డి ఒక్కడే మొగోళ్ళగా పోటీ చేస్తుండు. 12 ఏళ్ళైంది మా పార్టీ పెట్టి. మీరు ఎవరైనా దమ్మున్న మొగోళ్ళు, జనసేన కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ సింగిల్ పోటీ చేయండి. ఎవడి బలం తెలుసుకుందాం. సింగిల్ పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ సీఎం చేస్తారా? మేమెందుకు చేస్తాం? మాకెందుకు చేస్తాం? అంటే మా జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఏమంటారు? ఏంది సింగిల్? అతనికి మైండ్ సింగిల్ చేసిన కోసమే మెజారిటీ ఎన్ని సీట్లు గెలుచుకో, సీఎం జనమే చేస్తారు. పవన్ కళ్యాణ్ మైండ్ నుండి పని చేస్తున్నా, పని చేసేవాడు అయితే సింగిల్ పోటీ చేస్తాడు. అది లేకని వాడు అమ్ముడు పోయి కొంచెం రాజకీయం చేస్తుండు. నా ఫ్యాన్స్ అయితే నా ఊళ్ళో అయితే నేను గెలిచినాననేది కాదు. నువ్వు దమ్మున్న మొగోడు అయితే సింగిల్ పోటీ చెయ్యి, గెలుచుకో. చంద్రబాబు నాయుడు సింగిల్ చెయ్యి, మేము సింగిలే, ఎవరితో పొత్తొద్దు, మాకు అవసరం లేదు నమ్మో అని చెబుతున్నాం. ఉచ్చపోసుకొని వాళ్ళే జగన్ మన వాళ్ళ దెబ్బ తట్టుకోలేరు. వాళ్ళు పులివెందుల పులిరాజు స్వామి అని పొత్తులు అందరూ కలుపుకుంటారు. మరి ఈసారి వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అనేసి కూడా పవన్ కళ్యాణ్. అసలు ఏడ వ్యతిరేకత ఉంది? ఎందుకు వ్యతిరేకత చెప్పు? వ్యతిరేకత అంటే ఏంది? వ్యతిరేకత అంటే ఏంది? ఎందుకు ఉండదు? మంచి పనులు చేయబట్టే వ్యతిరేకత, చెడ్డ పనులు ఏం చేయట్లేదుగా. ఎందుకు లేవు డెవలప్మెంట్? ఎందుకు లేవు? రోడ్లు నువ్వు చేసిన దరిద్రం మాకు పడది. మేము ఆనాడు చేస్తున్నాం. నువ్వు రోడ్లు 10 ఏళ్ళ మంచి ఒక రోడ్డు అయితే 10 సంవత్సరాల గ్యారంటీ, అది కూడా తెలియనివాడు పప్పుగాడు. మరి 10 ఏళ్ళ మంచి నువ్వు రోడ్డు ఎక్కినాక ఇప్పుడు మా నెత్తిన పడితే మేము వేసింది. నువ్వు చేసిన 6 లక్షల కోట్ల అప్పు మా జగన్ తీర్చుకుంటూ వస్తుండు. కరోనాలో నీ తల్లి కొడుకులు ఏడ కరోనా వస్తుందని బొలినాయుడు కానీ పిచ్చినాయుడికి హైదరాబాద్లో ఉన్నారు. జగన్ ఇంటింటికి మాస్కులు గుట్టి పంపించింది. పంపిలే స్వామి 2 జతల మాస్కులు మీకు తెలుసుగా. ఇంకా 160 స్థానాల్లో మేమే గెలిచేదని పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నాడు. అవును, పవన్ కళ్యాణ్ చెబుతున్నాడు 160 వైసీపీ గెలుతుంది, మిగతాయి మేము మంచుకోవాలంటారు. 160 వైసీపీ అని వాళ్ళు డిక్లేర్ అయిపోయారు. మేమంటే మా వైసీపీ అని. ఉమ్మడి గోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా జగన్మోహన్ రెడ్డికి రానివ్వను. అసలు ఆయన గెలవలేదు. ఆయన సీటు ఆయన ఎయిర్పోర్ట్ చేస్తారు క్లారిటీ. ఇప్పుడు చంద్రబాబు కుప్ప ఉంది, జగన్మోహన్ రెడ్డి పులివెందులు ఉంది. ఆయనకి అసలు ఏది? నువ్వు ఏడ పుట్టినవు, ఏడ పెరిగినవు, ఏడ ఉంటున్నావు? నేను పుట్టిన కట్టడానికి నువ్వు దమ్ముంటే నీ సీటు ప్రకటించుకో, నీ మొగం తూరికి నువ్వు రోడ్లు వేసుకో, ఇల్లు కట్టించుకో, దత్తత తీసుకో. అసలు నువ్వు ఓడివి ఒక వార్డు నెంబర్వే కాదు. ఎందుకు నువ్వు సినిమా యాక్టర్ వేయడు? ఎందుకు ఊకే జోకర్లా కొత్త పోతావు? ఎందుకున్నది అసలు? ఎందుకున్నది? జగన్మోహన్ రెడ్డి కాదు, టీడీపీ కాదు, బీజేపీ కాదు, ఇంకేమనుంటే కేసీఆర్ కూడా తెచ్చుకోమారి, కాంగ్రెస్ కూడా తెచ్చుకోమారి. అది మనకొద్దు. దాని ముచ్చట ఎందుకు? అయ్యా కాంగ్రెస్ వాళ్ళు దండం పెట్టాడు చంద్రబాబు, మీ నుంచి మేము నాశనం అయిపోయినావా, నీ లెగ్గు పెట్టినవు 23 సీట్లు వచ్చినాయి, నువ్వు లేకపోతే మాకు 50 గెలిచేవాళ్ళని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పక్కకేశారు. ఇది లెగ్గు. మరి ఓడిపోతాడు పులివెందులు, ఓడిపోతాడు వాడికి ఏమన్నా అన్నం తినేవాడు చెప్పాలయా? పులివెందులు అసలు తండ్రి కొడుకు, అసలు వాడి కొడుకు గెలమను, పప్పుకాడికి గెలమను. అసలు పప్పుకాడి కాన్షియన్స్ ఏది? మరి చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓడిస్తామని చెప్తాను. ఆయన 30 ఏళ్ళ రాజకీయం కదా, అక్కడ కంచుకోట కదా. 70,000 నీ మంచి పనులు చేస్తేనేనా? ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఎన్నిసార్లు 9 సార్లు గెలిచిన, ఎంపీకి అయితే ఎమ్మెల్యేకి అయితే. నువ్వు ఏదైనా మంచి చేస్తే గెలుతున్నావు. మంచి చేయకుంటే 30 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి 30 ఏళ్ళు ఓటుతో గెలవాల్సి చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిండే, కనీసం వాళ్ళ ఊళ్ళోనే మెజార్టీ రాలేదే. యువతలో సానుభూతి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా చంద్రబాబు నాయుడు? చంద్రబాబుకి సానుభూతి గీనుభూతి ఏమీ లేదు. ఎన్నో అబద్ధాలాడి పరిపాలన చేశాడు. కానీ జనాలు నమ్మి మోసపోయారు. నమ్మి జనాలు మోసపోయారు. ఇక నమ్మే పరిస్థితి లేడు. వాడంటాడు పత్తిపాటి పుల్లారావు, వాడంటాడు ఎవరు అచ్చెన్నాయుడు, మన పార్టీ మూతపడింది,
అని కూడా మూతేసుకుంటారు. కానీ మళ్ళీ 2 కళ్ళు తెరుచుకుంటారు. ఎవరు? లోకేష్ వాళ్ళ నాన్న జైల్లో పెట్టాడని, మా నాన్న జైల్లో పెట్టాడని ముసలి కన్నీళ్ళు కాడుతుండ్రు. అది ఉచితార్థంగా పెట్టరు. నువ్వేదో దొంగ పని చేస్తేనే నిన్నైనా నన్నైనా వేసేది. దొంగ పని చేయకుండా ఎవరిని వేయరు. అది ఆ పార్టీ వాళ్ళు పాపం కళ్ళు మూసుకొని ఉండరు. కాకపోతే బయటికి రాగానే 2 కళ్ళు తెరుచుకున్నారు. వాళ్ళు ఆ బాంబు కాయలు పేల్చుకొని కొంచెం సంతోషంగా వచ్చారు. అంతగా మించి ఏముండదు. మళ్ళీ పోవటమే లోనికి. కచ్చారు ఇతనికి అతనే లేదు. కచ్చ చేసేవాడైతే ఇతని పేరు ఎందుకు వద్దు చెప్పు. అప్పుడు ఏమైనా చేశాడా? చంద్రబాబు నాయుడు అయినా పెట్టాడా? సోనియా గాంధీ పెట్టింది. ఇవాళ అతను కూడా మోడీ పెట్టిండు. ఇతనికి ఏం చేయడు. అందరూ సమానంగా సంతోషంగా ఉండాలని చూస్తారు. కానీ కచ్చపూర్తంగా పెట్టేవాడు ఫస్ట్ తొక్కి అవతలు తెంగేవాడే. 2019లోనే ఆంధ్రాలో లేకుండా పంపించేవాడే. ఆ పని వద్దు, పార్టీ కూడా ప్రతిపక్షం ఉండాలా అని ఇద్దరిని రాబట్టుకుంటున్నాడు. అసెంబ్లీలకు కూడా ఎక్కడ మాట అన్నాడు అక్కడ నెరవేరుస్తుండు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ మాట చెప్పలేదు, మాట చెప్పలేదు. లోకేష్ చెప్తా ఉన్నాడు యుద్ధం మొదలైంది ఇప్పటి నుండి. వాడు యుద్ధం మొదలేసినా మా ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టగానే వర్షాలు పోయినాయి. మన ఆంధ్రప్రదేశ్లో వాళ్ళే రాకుండా పోయినాయి. వాడు ఎప్పుడైతే పిడురాలు దాటి వెళ్ళిపోయిండో అప్పుడే వాళ్ళని కూర్చున్నాయి. ఎప్పుడైతే మా ఆంధ్రలో లేకుండా వెళ్ళిపోయిండో అప్పుడే వాళ్ళని పడ్డాయి. అసలుకి అతను పోవటమే దరిద్రం పోయింది. జగన్మోహన్ రెడ్డి బయలుదేరుతున్నా అంటే వాతావరణం చల్లగా ఉంటుంది, సంతోషంగా వర్షాలు పడతాయి. వాళ్ళ నాన్న పుట్టిన టైం దేవుడు రాజశేఖర రెడ్డి గారు దేవుడు. అతను చేసిన పుణ్యమే కొడుకు దయ్యి వచ్చింది. అతను చేసిన పుణ్యమే కొడుకు వచ్చింది. ఇవాళ 151 సీటు కొట్టాడంటే సింగిల్ హ్యాండ్తో కొట్టాడు. ఎవడు పొత్తు లేదు. నీలాగా జనసేనని పెట్ల, బీజేపీని పెట్ల, కాంగ్రెస్ని పెట్ల. ఇతను ఒక్కడే సింగిల్గా సాధిస్తుండు. వాడు చూడటం ఏడ కాదు కదా. ఆడవాడు దమ్ము మగోడు మొలతాడు ఉన్నది కుప్పంలో చూస్తాం మనం. ఈ ఏరియాలో రావడానికి వాడికి అంత దమ్ము లేదు. ఏడు ఉన్నాడు ఒకవేళ బెమ్మాడు ఉన్నాడు చూస్తాం అనుకోండి. ఎవడేమి చేయలేడు. ప్రజలు చెప్పాలి ఎవడేం కానీ. ప్రజలే తీర్పు ఇవ్వాలా. మనం చెప్పేదేం కాదు. ఇవాళ ఏదో గొడవలు పెట్టుకొని ఏదో ఒక్కరి మీద నిందేసి అందరినీ రాజకీయాలు చేయటం కాదు. మంచి చేసి మంచి పనులు చేసి వాళ్ళని రప్పించుకోవాలి దగ్గరికి. రెడ్ బుక్లో కాదు, వాడు నల్ల ఇంకుతో రాసుకోమను. వాడు ఒంటికి పూసుకోమను. నల్ల ఇంకుతో రాసుకొని ఆడ భువనేశ్వరి కానీ నారా లోకేష్ కానీ ఏంది వాళ్ళు ఎవరు వచ్చినా ఎంత ఏడుపులు ఏడ్చినా జనాలు కన్ను అయితే తెరవరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకంలో తిన్నవాళ్ళు ప్రతి ఒక్క ఇంటికి, ఈ ఇంటికి రాని వాళ్ళు అన్నోళ్ళు పాపాన పోయినట్టే. ఈ ఇంటికి పథకం రాని వాళ్ళు అన్నోళ్ళు పాపాన పోయినట్టే. ప్రతి ఒక్కరికి ఎంతో కొంత వాళ్ళ వల్ల లాభం పొందారు కానీ నష్టపోయిన వాళ్ళే లేరు. ప్రతి ఒక్క కుటుంబం అతన్ని బాగా అందరూ ప్రతి ఒక్కరు అతను పుట్టో పెట్టుకుంటారు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని. రెడ్ బుక్లో కాదు, వాడు నల్ల ఇంకుతో రాసుకోమను. వాడు ఒంటికి పూసుకోమను. నల్ల ఇంకుతో రాసుకొని ఆడ భువనేశ్వరి కానీ నారా లోకేష్ కానీ ఏంది వాళ్ళు ఎవరు వచ్చినా ఎంత ఏడుపులు ఏడ్చినా జనాలు కన్ను అయితే తెరవరు.